ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను ఉందువు. ఇక్కడ మకుటము అంటే అర్థము కిరీటము. కిరీటము దేని సాదృశ్యంగా ఉంది? విజేతలకు పెడతారు. అదేవిధంగా అధికారంలో ఉన్న వారికి పెడతారు. రాజులకి, రాణులకి కిరీటాలు పెడతారు కదండి. అంటే ఘనతకు సూచనగా ఉంది అది. మరి దేవుని చేతిలో రాజకీయ మకుటంగా మీరు ఉంటారు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. రాజకీయ మకుటం అంటే రాజ్యం పైన అధికారాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ ఈ భూలోకంలో చూస్తే కొంతమంది అధికారులు ఉంటారు. మన ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, లేకపోతే వేరే కంట్రీస్తో చూస్తే ప్రెసిడెంట్ కానీ, వీళ్ళకి కొంత కాలపరిమితి మాత్రమే ఉంటుంది వారి దేశాన్ని పరిపాలించడానికి, వారి రాష్ట్రాన్ని పరిపాలించడానికి. కానీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగా అంటే ఆ అధికారము దేవుని చేతిలో నుంచే పొందుకున్న వారికి శాశ్వత కాలము పరిపాలన చేసే అధికారం ఉంటుంది. పరిమితి లేని కాలాన్ని దేవుడు నిర్ణయిస్తాడట. చూడండి, ఇక్కడ 1000 ఏళ్ల పాలనలో మీరు కూడా నాతో ఏలాలంటే నేను ఏ విధంగా అయితే తట్టుకున్నాను ఈ లోకంలో ఉన్నప్పుడు, శ్రమలను, నిందలను, అవమానాలను, హింసలను, ఆ విధంగా మీరు తట్టుకోగలిగితే మీరు కూడా నాతో పాటు ఏలుతారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చడం మనకందరికీ సుపరిచితమే. ఆయనతో కూడా మీరు శ్రమపడినట్లా మీరు కూడా ఆయనతో పాటు ఏలతారని ఉంటుంది వాక్యంలో. మనకి పరిపాలన చేయాలని, ఆధిపత్యం చేయాలని, అధికారిగా నియమింపబడి ఆ అధికారాన్ని మనము చెయ్యాలని అనుకుంటాము. అయితే దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని వెంబడిస్తున్న తరుణంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు, ఎగతాళి, నిందలు, హింసలు ఎన్ని వచ్చినా సరే మరి దేవుని వైపు చూస్తున్నామా? దేవుని చేతిలోనే రాజకీయ మకుటంగా చేయబడ్డానికి దేవుడు ఇష్టపడుతుంటుండగా, ఆ వాగ్దానం మనందరికీ ఇస్తుంటుండగా మరి ఆయనతో శ్రమపడడానికి సిద్ధంగా ఉన్నామా? యేసుక్రీస్తు వారు ఎటువంటి పాపము చేయలేదండి. ఆయన నోట కపటం కూడా లేదట. ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయి. పవిత్రుడును, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, చాలా ఉండే బిరుదులు. ఆయన పుట్టుక దగ్గర నుంచి చూస్తే ఆయన శిలువ కార్యం జరిగినంత వరకు కూడా ఎక్కడ కూడా తనలో లోపం లేదు, పాపం లేదు. మరి అలాంటి వ్యక్తి మనందరి కోసము శ్రమపడుతూ వచ్చినాడు. మనం పొందవలసిన ఆ శిక్ష యావత్తు తన మీద వేసుకుంటూ వచ్చినాడు. మరి ఆయనను మాదిరికరంగా తీసుకొని మనము జీవించగలుగుతున్నామా? ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని చేతిలో రాజకీయ మకుటంగా మనం ఉంటామని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.